నా పాత పేరు రాళ్ళబండి శివాచారి. నేను గత 3 సంవత్సరాల ముందు అన్యోన్యంగా ఉన్నప్పుడు జూమ్ ద్వారా చాలా బలపడ్డాను. అప్పటి నా పాత జీవితం చూసుకుంటే చాలా నీచమైన, దరిద్రమైన జీవితం. మరి చెప్పుకోలేనంత చెత్త కుప్పలో పడిన నా జీవితాన్ని ఈ జూమ్ ద్వారా నేను ఎంత బలపడ్డానంటే, నేను చెప్పలేనంత నా దరిద్రం అసలు చెప్పలేనంత ఉంది. తాగుడు, చాలా తాగుడు వ్యసనం ఉండేది. సిగరెట్లు, గుట్కాలు, నీచమైన అసలు చెప్పలేనంత పని. అలాంటిది ఈ కరోనా విషయంలో ఎప్పుడైతే జూమ్ మొదలైందో సిస్టర్ ద్వారా నేను జూమ్‌లోకి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినంక చాలా మటుకు దేవుని పట్ల, దేవుడు అంటే అసలు బైబిల్ అంటే ఏందో నాకు తెలీదు. అలాంటిది నాకు చదువు రాదు. కానీ డైలీ మార్నింగ్ పూట జూమ్‌లో కొద్దిగా క్రమం తప్పకుండా ఇనుకుంటూ కొద్దిగా చూసుకుంటూ అప్పుడు అనేది ఒక గత సంవత్సరం అంతా అన్న ద్వారా నేను జూమ్‌లోనే ఉన్నాను. తర్వాత అన్నకు వచ్చి చెప్పాను, అన్న బాప్తిసం గురించి. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఇస్తాను అన్నారు. సరే అన్నాను. తర్వాత ఒకసారి అన్న అన్నాడు, బాబు ఆగస్టులో బాప్తిసాలు ఉన్నాయి, వస్తారా? అన్నకు చెప్పాను రిక్వెస్ట్ చేసి, అన్న అక్టోబర్లో నేను తీసుకుంటాను అంటే, నీ గురించి మేము వెయిట్ చేయాలా అంటే, ఒక్కసారి అన్న అంటే సరే అన్న అన్నాడు. సరే నీ గురించి వెయిట్ చేశాను. గత 3 సంవత్సరాల ముందు అక్టోబర్ 27న ఏదో రోజున నా పుట్టినరోజు ఉండే. అప్పుడు అన్నకి చెప్తే అప్పుడు బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకలా నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ తండ్రి వాళ్ళ ఆశీర్వాద దేవుని కృపను బట్టి ఈరోజు నేను ఎంతగా బలపడ్డానంటే, ఈ ఒక్క చుక్క నేను వేసుకోవాలంటే సంవత్సరం అంతా కాపాడితే ఒక్క చుక్క నేను ఒక్క డ్రెస్ కొనుక్కునేవాడిని. అలాంటి స్థితిలో ఉన్న నా జీవితాన్ని ఈరోజు దేవుడు నేను తొడుక్కున్నాక ఇంకా ఇద్దరికి ఇప్పించేంత స్థితికి నా దేవుడు నాకు రప్పించాడు. అంత గొప్ప ఘనత నాకు ఇచ్చాడు. అది నా వ్యక్తిగత జీవితంలో చాలా ఉన్నాయి. కానీ జూమ్ ద్వారా మాత్రం నేను చాలా బలపడ్డాను. అందుకే నేనైతే ఇలా బలపడ్డాను, బాప్తిసం తీసుకున్నాను. మీరు కూడా కొంతమంది ఈ జూమ్లో జాయిన్ అయితే మీకు కూడా తెలుస్తుంది జూమ్ అనేది ఏంది. అసలు నాకు ఇప్పటికి కూడా బైబిల్లో అసలు ఏబిసిడి స్కూల్ అంటే ఏందో నాకు తెలియదు. కానీ ఈరోజు నేను ఎపిసిఎల్ గంధం దాకా వచ్చేసాను. ఎపిసిఎల్లో మనకు 5వ అధ్యాయం దాకా నేను చదువుకుంటూ వస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాను. అది దేవుని కృపను బట్టి నేను చదువుకుంటాను. ఇది బైబుల్ ఇంగ్లీష్ పాటల పుస్తకం కూడా నాకు ఇంగ్లీషే ఉంటుంది. అది కూడా నేను ఇంగ్లీష్లో చదువుకుంటాను. అది నా చిన్న సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరినీ ప్రతి సంవత్సరం చూడటానికి దేవుడు ఈ జూమ్ అనేటువంటి ఈ చిన్న పరిచర్య ద్వారా మీ అందరినీ చూడగలుగుతున్నాను. అసలు వాస్తవంగా నేను ఈరోజు రాలేకపోతాను అని అక్కకు కూడా చెప్పినప్పుడు చాలా నిరాశ కలిగిన, కానీ దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని, ఈ వార్తలు న్యూస్ ఇవన్నీ చూస్తుంటే చాలా ఆందోళన కలిగి అసలు రాలేమేమో అని ఎట్లాగో తడబడి, నా ఆశ ఒకటి ఉండే, నాతో పాటు నా ఇంటి దగ్గర ఉన్న స్నేహితురాలు సిస్టర్ ఉన్నారు, రాజేశ్వరి అమ్మ, తన భర్త శ్రీనివాసరావు గారు, మాకు చాలా వాళ్ళు కూడా చారీసే అనమాట. అయితే అన్న యొక్క నిజ జీవితం చూశారు అక్కడ. ఇప్పుడు శివాచారి గారు చూశారు కదా, సైమన్ బ్రదర్ చూసినప్పుడు అరే ఒకప్పుడు ఆయన ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఆయన ఎట్లా మారిపోయారు, ఇట్లా అక్క ఇట్లా వెళ్తున్నారు కదా, మేము కూడా వస్తాము అని తన నోరారా తెలిసి అడిగినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నిజంగా దేవుడు ఒక మనిషిలో కార్యం జరిగిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తారు. మనము బైబిల్ చదువుతుంటాం, కానీ లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని చదువుతూ ఉంటారు ఫస్ట్. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనల్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నేను కూడా వాళ్ళు నా దగ్గరికి కూర్చున్నప్పుడు అన్న శ్రీనన్న కానీ మరి రాజేశ్వరి కానీ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు మాటలతో సందర్భాల్లో వాళ్ళు మనల్ని చూస్తూ అబ్జర్వేషన్ చేసినప్పుడు రావాలని ఎంతో ఆశపడింది. ఇట్లా ఉంది, రాలేకపోతున్నానని, నేను క్యాన్సిల్ చేసుకుంటున్నానని కూడా చెప్పినప్పుడు వాళ్ళు కూడా నిరాశ చెందారు. ప్రభువా నేనంటే మరి వెళ్తున్నాను, కానీ మరి వాళ్ళు ఆశపడి ఉన్నారు కదా, ఇదిగో ప్రభువా మీరు ఈ వాతావరణాన్ని స్వాధీనంలో చేసుకోండి, నేను తిరిగి వెళ్ళే వరకు కూడా ఒక చుక్క కూడా వర్షం పడకూడదు ప్రభువా అని ఎంతో బలంగా ప్రార్థన చేసుకున్నాను. నిజంగా మీరు కూడా సంఘం అంతా ఎంతో ప్రార్థన చేశారు. అందరూ నా గురించి ప్రార్థన చేశారు. నిజంగా ఈ జూమ్ గురించి కూడా ప్రార్థన చేశారు. నా ఆశ ఏంటంటే వాళ్ళిద్దరూ వచ్చారు, చాలా సంతోషం అనిపించింది. నూతన ఆత్మలు రావటం, వారి జీవితాలు కూడా నూతన కార్యం జరిగించాలి, దేవుడు వాళ్ళని కూడా రక్షించాలి, వారి కుటుంబాన్ని గురించి కూడా నేను భారంగా ప్రార్థన చేస్తున్నాను. మరి ఒక చిన్న మాట ఏంటంటే, తర్వాత నేను ఒకటి మీ జూమ్ ద్వారా నాకు ఒక మాట, అంకారా బ్రదర్ ఎవరో నాకు తెలియదు, నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ బ్రదర్ గారు ఒకసారి నాకు అంటే జూమ్లో మెసేజ్ చెప్తున్నప్పుడు
కొంత పక్షవాయు కలగాల గురించి చెప్పారు. అయితే ఆ మాట నాకు చాలా హృదయానికి తృప్తి కలిగిందనమాట. కొందరు అనే మాట మీద తీసుకొని అన్న ఎంత చక్కగా వివరించారనమాట. కొందరు వచ్చి ఆ పక్షవాయు గల ఆయనని ఎట్లా సేవ్ చేశారు, ఆ పైనుంచి కప్పు తీసి దాంట్లోంచి ఇట్లా దించటం. అంటే దాంట్లో అర్థం ఏంటంటే కష్టపడటం, శ్రమ పడటం, మరి ఆర్థికంగా సహాయం చేయటం, సువార్త ప్రకటించడం, ప్రోత్సహించడం, ప్రేమించటం, ఈ అంశాల గురించి చెప్పినప్పుడు ప్రభువా నేను కూడా ఎంతో ఆశపడ్డాను. ఆ కొందరిలో నేను కూడా ఒక్కదానిగా ఉండాలి. అనేకమైన ఆత్మలు ఉన్నాయి, వాళ్ళని రక్షించాలి, నేను వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండాలి మరి అని నేను జారిపోతున్న సమయంలో ఈ వాక్యాలు ఈ జూమ్ ద్వారా ప్రతిరోజు వాక్యాలు సెర్చ్ చేసుకుంటున్నప్పుడు ఈ మాటలు అనేది నన్ను ఇంకా దగ్గరికి ప్రోత్సహిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మెయిన్ ఇక ఆ కొందరిలాగా నేను కూడా పనిచేయాలి, సంఘంలో పనిచేయాలి, సమాజంలో పనిచేయాలి, వ్యక్తిగతంగా నేను కూడా ఎంతో ఆదరణ కలిగి ఉండాలి అనేది ఉన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా తమ్ముడు శామ్ కూడా చెప్పాడు అనమాట. ఏంటి, మనం కొందరిని దేవుడు ఏర్పరచుకుంటాడు దేవుని సంఘంలో 1 కొరింథీ ద్వారా ఆత్మ విషయాలైనటువంటి సంబంధమైన వారు నానా విధమైన పరిచర్యలు ఇస్తాడు, గొప్ప వరాలు ఇస్తాడు, మరి స్వస్థపరిచే వరాలు ఇస్తాడు, అద్భుత కార్యాలు చేసే వరాలు ఇస్తాడని మరి దేవుని సంఘంలో కొందరు అన్న విషయంలో కూడా తమ్ముడు పంచుకున్నారు. ఏంటంటే కొంతమంది అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, బోధకులు గాను, అద్భుతాలు చేసేవాళ్ళు గాను, స్వస్థపరిచేవాళ్ళుగా, ఉపకారం చేసేవాళ్ళుగా, ప్రభుత్వ కార్యాలు చేసేవాళ్ళుగా, నానా భాషలు మాట్లాడేవాళ్ళుగా, వాటికి అర్థాలు చెప్పేవారుగా ఏర్పరచుకుంటారు అన్నప్పుడు ఈ వాక్యం చాలా సంతోషం అనిపించింది. నిజమే ప్రభువా, నాకు అటువంటి వరాల్ని మనం బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడు ఇస్తాడు, కానీ వాటన్నిటిని మనం చాలా మిస్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే లోబడక దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి వెనక తిరిగిపోతామని. తర్వాత లిడియక్క కూడా ఒక మాట చెప్పేవారు. ఏంటంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం ద్వారా చావునకు పట్టబడిన వారిని నువ్వు రక్షింపవా, నాశనకు ముందు పడుట జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. అయితే నేను రక్షించబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలాసార్లు అనేక మంది త్రాగుబోతులైనా కానీ ఎవరైనప్పుడు ఉన్నప్పుడు కూడా వారితో మాట్లాడంటే, ఒక త్రాగుబోతు నుంచొని మాట్లాడంటే ఎవరు మాట్లాడారు, కానీ నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని కొద్దిగా నేను వెళ్తున్నాను అనగానే అమ్మ అక్క వస్తుంది అని చెప్పి కొద్దిగా పక్కకి వెళ్ళి నన్ను గౌరవించడం, కొద్దిగా నా మాట వినటం, లోబడటం అనేది ఈ వాక్యం అనేది నా జీవితంలో నెరవేరుతూ ఉంటుంది అనమాట. అక్కడ చాలా గర్వహృదయాల గురించి చెప్పినప్పుడు నిజంగా ఈ మెసేజ్లు చెప్తున్నప్పుడు నా జీవితంలో అనుభవాలు నన్ను నేనుగా సర్చ్ చేసుకోవటం, నెమరు వేసుకోవటం, తర్వాత అది కార్యరూపంలో చూపించటం, విని వాక్యాన్ని వదిలిపెట్టకుండా దాన్ని అనుసరించటం. నాకు ఒక చిన్న దుకాణం ఉంది, ఆ షాప్కి వచ్చిన వాళ్ళకి కొన్ని చేయటం, కొన్ని ఉపహారాలు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటం, వాళ్ళకి ఏదైనా సహకరించడం, వాళ్ళ ద్వారా కూడా అనేక మంది మేలు పొందేవారుగా ఉన్నారు. ఈ వాక్యాలు అనేది నన్ను చాలా బలపరుస్తాయి. అన్న విషయంలో నేను ఆ రోజు బాగోలేదన్నప్పుడు ఎంతో కృంగిపోయాను. ప్రభువా, సంఘం విషయంలో మెయిన్ ఎక్కువగా భారం కలిగింది, బాధ కలిగింది. ప్రభువా, నాయకుడు అనేవాడు ఉండాలి, ఆయన ఉంటేనే కదా ముందుగా మనకి దేవుని కాపరిగా ఉన్నాడు, మరి ఆ నాయకుడు అనేవాడు ఉండాలని ఎంతో పట్టుదలగా మీరు ఎంతగా బాగా ప్రార్థన చేస్తారో మా కుటుంబాల్లో మేము కూడా అంతగా బాగా ప్రార్థన చేసుకున్నాము. ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నిజంగా ఈరోజు ఎంత ఆశ్చర్యరీతిగా అన్నని నేను మరలా ఈ విధంగా చూడగలిగినాను. నాకు ఎంతో సంతోషం ఉంది. ముందు మీ శాలేం ప్రార్థనా మందిరం సభ్యులందరికీ, ఎందుకంటే మీరు అసలు ఎంతో అదృష్టవంతులు. మేము అంత దూరం నుంచి వచ్చి ఇట్లా చూసి కాసేపు వెళ్ళిపోతాం, కానీ మీరు దినదినము అన్నని వచ్చి చూస్తుంటారు. వాళ్ళ యొక్క నాకు క్రమశిక్షణలో నడవడం చాలా ఇష్టం. ఏదన్నా గొప్పని ఎవరైనా హెచ్చరించగా లోబట్టం, ఇంకా నేర్చుకోవాలి, సర్చ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ నాకు ఒక క్రమశిక్షణ అనేది నేర్చుకున్నాను. జూమ్ ద్వారా ఒక క్రమం అనేది నేర్చుకున్నాను. తర్వాత ఈ జూమ్ ద్వారా ఫస్ట్లో నేను కొద్దిగా లేటుగా లేచినా కానీ చాలా ఒత్తిడి మీద అలసిపోతూ ఉండేదాన్ని. కానీ ఒక క్రమం అనేది కొద్దిగా ఎక్కువజామున లేచి 4 లేచి ప్రార్థన చేసుకోవటం, మళ్ళీ తర్వాత అలసిపోయినప్పటికి కూడా దేవుని సన్నిధిలో విచారణ చేయటం, చిన్న విషయమైన ప్రతి విషయమైన నా సొంత ఆలోచనలు కాకుండా ఫస్ట్ అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి, అనేకమైన అవమానాలు వస్తాయి, అనేకమైన వస్తాయి, కానీ దేవుడు వాటన్నిటిలోంచి తప్పించాడు. నేను దినాన ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మరి ఇంత పెద్ద తుఫాన్ అని దీనికి ఏదో పేరు పెట్టి అంత భయభ్రాంతులు చేసేసి దీన్ని విచ్చలంగా చేస్తారేమో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కీర్తన 23వ అధ్యాయం ద్వారా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. నిజంగా ఆ అధ్యాయం ద్వారా 2 సార్లు దేవుడు నాతో మాట్లాడి బలపరిచాడు. మనం అనుకుంటాం ఒక్కోసారి ఈ వాక్యం నాకు రొటీన్గా వచ్చిందే కదా, ఏముందిలే నిర్లక్ష్యం చేశాను, కానీ నేనున్న బాధలో, నా వేదనలో, నా యొక్క అసలు అది నేను రాలేనేమో అనేది ఆ బాధలో ఆ వాక్యం నన్ను బలపరిచింది. తర్వాత నా తల్లి ఎంతో ఆదరించి నన్ను పోమ్మా ఏం పర్వాలేదు అని పంపించారు. మా చెల్లి వాళ్ళందరూ రావాలని ఎంతో ఆశపడ్డాం. ఇది కానీ క్లైమేట్ మంచిగా లేకపోతే అందరూ రావాలనుకున్నాం. తర్వాత మా జీవితంలో మరి లాస్ట్ ఇయర్ 3 పిల్లలకి బాప్తీసం ఇప్పించాము. మా చెల్లి వాళ్ళ పాప బాబుకి
నా కొడుకుకి ఇచ్చాము. ముగ్గురికి ఇచ్చిన తర్వాత ముగ్గురు కూడా వాళ్ళల్లో నేను చూస్తున్నాను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, ఆరాధించుకుంటున్నారు, బల్లలో పాలుభాగస్తులు అవుతున్నారు, చక్కగా క్రమంలో ఉన్నారు. దేవుడు వాళ్ళని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. మా సిస్టర్ వాళ్ళ పాపకు కూడా మ్యారేజ్ అయింది. తను కూడా మంచిగా దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది. నిజంగా దేవుడు ఒక మిరాకిల్. అసలు మనం అనుకుంటాం కానీ ఊహించని క్రియలు. ఈ సంవత్సరంలో అన్నకి స్వస్థత ఇచ్చాడు. మా జీవితాల్లో మాకు ఒక మైలుకరమైన జీవితంగా, ఆశ్చర్యకరంగా దేవుడు మా జీవితాల్లో నిజంగా ఈ విధంగా అదే ఒకవేళ జూమ్ లేకపోతే నేను ఇలా మిమ్మల్ని దగ్గర షేర్ అవ్వలేను, నేను ఇలా చెప్పుకోలేను. కాబట్టి దేవుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు ఎంతో వందనాలు చెప్పించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా. వాళ్ళిద్దరూ రావాల్సింది. చెన్నై నుండి వీళ్ళ లాస్ట్ చెల్లి ప్రశాంతి గారు జాయిన్ అవుతారు డైలీ. చెన్నైలో ఉన్న తమిళనాడులో చిన్న విలేజ్. అయితే ఆ ఊరికి వర్షాల వలన రాకపోకలు బంద్ అయిపోయినాయి, చెరువు కట్ట తెగడం వల్ల. వాళ్ళ ఆయన గారేమో, వాళ్ళ హస్బెండ్ ఏమో చెన్నైలో జాబ్ చేస్తారు. ఈవిడ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఈయన వెళ్ళి ఆమెను కలుపుకొని మన దగ్గరికి రావడానికి లేక వాళ్ళు ఆగిపోయారు. అలాగే రెండవ చెల్లి విజయవాడలో ఉంటారు, ప్రిస్కిల్లా. ఆ పాప టీచర్గా చేస్తారు ప్రైవేట్ స్కూల్లో. ఆమె కూడాను వాళ్ళు ఉండేటువంటి ఆ ఏరియాలో విజయవాడలో కృష్ణానదికి వాటర్ ఎక్కువ రావడం వలన రెడ్ అలర్ట్ అనౌన్స్ చేశారు. ఏ క్షణానైనా సరే నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది అనేసరికి భయపడి, అన్న మేము అక్కడికి వస్తే ఇక్కడ ఏమైనా ఇబ్బంది జరుగుద్దని ఆ పాప కూడా మానుకోవడం జరిగింది. అయ్యా మేము ముసలివాళ్ళమి హైదరాబాద్లో ఉన్నాం, ఈ తుఫాను గురించి ఎక్కువగా చెప్తున్నారు, భయం వేస్తుంది బాబు, మధ్యలో ఏమన్నా అవుతుందేమో అని ఆ జ్యోతిరాణి గారు, సుబ్బారావు గారు కూడా రాలేదు. చివరికి వీళ్ళను కూడా మా వద్దులే అమ్మా, ఏమనుకోవద్దు, మాకు ఎవరు మగపిల్లలు లేరు, ముగ్గురు ఆడపిల్లలే, మాకు మగపిల్లోడుగా ఉండి అన్నీ చూసేది నువ్వే, ఒకవేళ కనుక నువ్వు అక్కడికి వెళితే జరగరాంది ఏదన్నా జరిగితే అన్న ఆలోచనతోటి రాము అని చెప్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, అక్క ఏంది నేనేం చేసేది అక్క, భారతీయ సిస్టర్ కూడా రాని అంటున్నారు, నేను ఒక్కడనే అవుతానేమో జూమ్ తరపున మీటింగ్ ఏముంటుంది అక్క అని చెప్పనంటే, ఏంది బాబు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంది, ఉండండి అని చెప్పని అక్క మరలా సిస్టర్కి ఫోన్ చేస్తే కన్విన్స్ అయ్యి జ్యోతిరాణి గారితో మాట్లాడితే, అమ్మ దేవుడే ఉన్నాళ్ళే వెళ్ళండి. సౌకర్యాలు ఫోన్ చేసినప్పుడు ఒబీడియన్స్ చూపించకపోతే ఎలాగమ్మని వాళ్ళు ఉదయం 5 గంటలకు లేచి బయలుదేరి మన దగ్గరకు వచ్చారు. పిల్లారా, అఫ్కోర్స్ మేము సహవాసాన్ని కోరుకొని, నన్ను వదిలేయంలే నేను ఇక్కడ ఉండి కాబట్టి, సహవాసాన్ని కోరుకొని సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి ఒక తూరి, రాయలసీమ భాషలో చెప్పాలంటే ఒక తూరి మీ దగ్గరకు వస్తా అన్నాం. మీరేమో నీరసంగా నిరుత్సాహంగా ఉంటే ఎట్లా చెప్పండి, మంచిగా ఉండండి మళ్ళా. ఓకే రైట్. అయితే ఇంతమందిని జూమ్లో జాయిన్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉందని ఇందాకే చెప్పాను, వనిజ ఆంటీ. ఆవిడ కూడా వచ్చి క్లుప్తంగా 2 విషయాలు షేర్ చేసుకోవాల్సిందిగా. ఎందుకంటే మొదట్లో నేను, వనిజ ఆంటీ, యశోదమ్మ గారు, విజయక్క, మేము 4 జాయిన్ అయ్యేవాళ్ళు, ఎవరూ జాయిన్ అయ్యేవాళ్ళు కాదు స్టార్టింగ్లో. అంటే జూమ్కి ఒక రకంగా మేము ముసలోళ్ళం, సీనియర్స్ అన్నట్టు. ఆంటీ రండి ప్లీజ్, వచ్చి షేర్ చేసి. మీ అందరికీ వందనాలు. సంఘం తరపున ఈ జూమ్ మీటింగ్కి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. అయితే ఇది ప్రారంభించినప్పుడు చాలామంది ఉన్నారు. ముందు ఒక 4 ముగ్గురే జాయిన్ అయ్యారు. తర్వాత రవి భార్య విజయ, చాలామంది ఉన్నారు. యశోదమ్మ గారు, దాదాపు 14-15 మంది జాయిన్ అయి ఉన్నారు. తర్వాత రోజుల్లో మరి కొద్దిగా వాళ్ళు ఇబ్బందులకి ఇదయ్యి ఇవాళ రాలేకపోయారు. అబ్బాయి చెప్పుంటాడు వాళ్ళందరికీ, మరి వాళ్ళు రాలేకపోయారు. ఎందుకంటే ఈ తుఫాను వల్లే రాలేకపోయారు. జూమ్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్లో నేను అటెండ్ అయ్యాను. అన్నాళ్ళు లింక్ పంపగానే నేను అటెండ్ అయ్యాను. అప్పటి నుంచి నేను క్రమంగా జూమ్లో పాల్గొంటున్నాను. ఎన్నో ఆత్మీయ మేలులు జూమ్ ద్వారా, వాక్యం ద్వారా ఎన్నో మేలులు చింతలపూడి జాషువా గారు చెప్తారు. తర్వాత అబ్బాయి అంకారావు చెప్తాడు. మరి ఎవరు చెప్పినా కూడా దేవుని వాక్యము మనల్ని సరిచేసే వాక్యమే వచ్చింది, కానీ వ్యర్థమైన మాటలు జూములు మేము ఇంతవరకు వినాల. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు ఎక్కడో కూడా మాకు తగల్లా, అసలు వినలేం మేము. అంత ఆత్మీయ మేలు ఆ వాక్యం ద్వారా మరి జీవితాలు సరి చేసుకోవటానికి, దేవుళ్ళు క్రమంగా బలపడటానికి ఎంతో ఉపయోగపడుతుంది జూము పరిచర్య. నేను అమ్మాయికి షేర్ చేశా, ఒక 9 మందికి పంపించాను నేను లింకులు. పంపిస్తే దాదాపు 5-6 జాయిన్ అయ్యారు. మరి ఇవాళ మా తమ్ముడు కూతురు డాలి వస్తానంది, ఇప్పుడు బయలుదేరి వస్తుంది. ఆమె కూడా జూమ్లో లింక్ పంపిస్తే 1-2 సార్లు జాయిన్ అయ్యి, అత్తమ్మ డ్యూటీ వల్ల నేను సరిగా ఉండలేకపోతున్నాను,
నేను కూడా వచ్చి షేర్ చేసుకుంటాను అత్తమ్మ అంది. వస్తుంది బయలుదేరి. అలాగా ఒకరి తర్వాత ఒకళ్ళు క్రమంగా మా చెల్లెళ్ళందరికీ పంపించా. మా చెల్లి ఒక అమ్మాయికేమో ఆ లింక్ ఓపెన్ చేయడం చేత కాలేదంట. తెనాలిలో ఉంటుంది అమ్మాయి. నాకు చేత కాలేదక్క, ఈసారి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నేర్పు అంది. నేను మరి నా పరిస్థితులను బట్టి నేను వెళ్ళలేకపోయాను. భారతి, ప్రిస్కిల, ప్రశాంతి, మరి మా చెల్లి జ్యోతి, వీళ్ళందరికీ నేను మొదట్లో అందరికి పంపించాను. పంపిస్తే వాళ్ళ సమయం కుదరక అప్పుడు మనం 5:30కో ఏమో పెట్టుకునేవాళ్ళం. తర్వాత మార్చాము టైం. తర్వాత టైం మార్చారు. కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళు కొంచెం బలపడిన తర్వాత వాళ్ళు కూడా వేరే వాళ్ళ సండే స్కూల్ పరిచర్యలో, మరి వాళ్ళు స్త్రీల కోడికల్లో ఈ జూమ్ వాక్యాన్ని వాళ్ళకి చెప్తున్నారంట. మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, పెద్దమ్మ ఈరోజు జూమ్లో చెప్పిన వాక్యం నేను స్త్రీల కోడికలో చెప్పాను పెద్దమ్మ అని నాకు ఫోన్ చేసింది. అలాగా అదేంటంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒక ఆత్మ మనం పట్టబెడితే ఆ ఆత్మ ద్వారా ఎన్నో ఆత్మలు మనం దేవుళ్ళకి నడిపించవచ్చు అనేది ఈ జూమ్ పరిచర్య ద్వారా నేను గ్రహించాను. మరి ఈ సంవత్సరం కూడా ఒక 4-5 పంపించాను. వాళ్ళు కూడా రేపు వచ్చే ఫస్ట్ నుంచి జాయిన్ అవుతానన్నారు. మీకు వీలైతే మన దగ్గర చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు రాకపోయినా ఇబ్బంది, ఆ జూమ్ లింక్ ఆన్ చేయటం చేత అయితే చాలు. ఇంట్లో పని చేసుకుంటే నేనైతే పొయ్యి దగ్గర గట్టు మీద పెట్టుకొని పిల్లాడికి బాక్స్ పెట్టాలి 7:30కి. ఆ గట్టు మీద పెట్టుకొని ఇంపార్టెంట్ వాక్యం రాసుకుంటాను నోట్స్ పక్కన పెట్టుకొని. వంట చేస్తా నేను జూమ్ వాక్యం వింటా. వాడికి 7:30కి నేను రెడీ చేసి పంపాలి. తర్వాత ఏదన్నా మంచి వాక్యం వచ్చింది, మా ఇంపార్టెంట్ వాక్యం వచ్చిందన్నప్పుడు గబగబా ఆ గట్టు మీద పెట్టుకొని నోట్స్ రాసుకుంటా. అలాగా మరి ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు దాదాపు నాకు 5-6 నోట్స్లు అయినాయి. మన శ్యామయ్య వస్తే చూపించా, అయ్యా జూమ్ వాక్యం ఇదిగో, అబ్బాయి చెప్పిన వాక్యం చూపిస్తే ఆంటీ మీకు ఎట్లా అర్థమైందా అన్నాడు. అవునయ్యా నాకు ఎట్లా అర్థమైంది, రాసుకున్నానయ్యా. అట్లా ఆ వాక్యం ఎంతగా బలపడుతుందంటే, ఎంతగా ఉపయోగపడుతుందంటే మరి ఇతరులకు చెప్పగలగటానికి, నా జీవితాన్ని నేను సరి చేసుకోవడానికి కూడా జూమ్లో వాక్యం నన్ను బలపరిచింది. ఏదైనా 1 రోజు 2 రోజులు లేటుగా లేసాను అనుకోండి, జూము సగం అయిపోతే జాయిన్ అయితే ఏదో దిగులుగా ఉంటుంది. ఆ రోజంతా ఏందో దిగులుగా వేదనగా ఏదో అయోమయంగా ఉంటుంది. ఎందుకు? ఆ జూమ్లో పాల్గొనలేకపోయినందుకు. అంతగా ఆ జూమ్ వాక్యం మా మీద ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం దేవుని రాకడ వరకు కనుక ఖచ్చితంగా మనం నిలబడగలిగితే దేవుని దగ్గర మనకు అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోగలమని నేను మరి సభాముఖంగా నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఈ సమయం ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు చెబుతాను. థ్యాంక్ యూ ఆంటీ. స్వప్నక్క రండి పర్లేదు, రండి పర్లేదు, రండి. 1-2 విషయాలు. రెగ్యులర్గా పాపా కాలనీ నుండి ఆల్టర్నేషన్గా కొందరు జాయిన్ అవుతారు, కొందరు జాయిన్ అవ్వరు. స్వప్నక్క రెగ్యులర్గా జాయిన్ అవుతారు. 1-2 విషయాలను ప్లీజ్. నేను ఎప్పుడు ఇంతవరకు సాక్ష్యమే చెప్పలే. నా జీవితంలో చాలా ఉన్నాయి కానీ చెప్పలే, భయం. కానీ జూమ్ అనేది ఫస్ట్ నాకు చేత కాదు పెట్టుకోవటం. పిల్లల్ని అడిగి పెట్టించుకునేదాన్ని. తర్వాత ఇంకా ప్రతిరోజు విన్నప్పుడు వాక్యము వింటానే ఉన్నాం కానీ కొత్తగా మాటలు విన్నప్పుడు అంటే ఏది సరి చేసుకోవాలో అది చేసుకునేవాళ్ళం. దేవా ఇది మా లోపం, మమ్మల్ని సరిచేయండి, ఇంకా నీ వాక్యంతో మమ్మల్ని నింపండి అని ప్రతిరోజు అలా ప్రార్థన చేసుకునేదాన్ని. తర్వాత అక్క గర్వం గురించి చెప్పినప్పుడు నిజంగా మనకి గర్వం అనేది తెలియదు, కానీ కనీసం మన జీవితంలో అలా ఉంటుంది. కానీ మనకి గర్వం పడుతున్నామని అసలు తెలియదు కూడా. ప్రభా గర్వం నా జీవితంలో ఉందేమో ప్రభా, తీసివే ప్రభా అని ఏ రోజుకి ఆ రోజు నిజంగా ఆ వాక్యం ఆ జూమ్లో జాయిన్ అవ్వకపోతే ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంటారన్నమాట. నిజంగా ఎంతో మంది జాయిన్ అవ్వాలని నాకు కోరిక నిజంగా. ఎందుకంటే ఈరోజు మనం బ్రతికున్నామంటే అసలుకి ఏ రోజు ఎలా జరిగిద్దో తెలియదు, కానీ ప్రతిరోజు మన వాక్యంతో నింపుకుంటేనే మన జీవితాలకి మనం అలా ఉండగలుగుతాము. నిజంగా అంకార ఒకరోజు అంటే అన్ని సాహసం ఎలా చేయాలి, ఎలా ఉండాలన్నప్పుడు నిజంగా మేము స్నేహం చేస్తున్నాం, కానీ
కొత్తగా వెరైటీగా చెప్పాడు ఆ రోజు. నిజంగా నాకు భయం వేసింది. దేవా, నిజంగా మా యొక్క లోకంలో మేము అలా ఉంటున్నాం కదా, ఎవరితో ఎలా ఉండాలో మాకు ఆ జ్ఞానం తెలియదు, మీరే ఆ జ్ఞానం ఇవ్వండి ప్రభు అని దేవుణ్ణి అడిగి ఆ రోజు ప్రతిరోజు శ్యామ్ చెప్పినప్పుడు కానీ, విజయ్ కుమార్ అన్న చెప్పినప్పుడు కానీ, మళ్ళీ బెన్నీ చెప్తాడు, తను చెప్పినప్పుడు బాగుంది. ప్రతిరోజు ప్రతి ఒక్క కొత్తగా నాకు ఆ వాక్యం కనబడుతుంది అన్నమాట. ఇది ఈ మధ్య నాకు హెల్త్ బాగాలేక జాయిన్ అవ్వలేకపోతున్నాను, కాళ్ళ నొప్పులు వచ్చి ఉదయాన్నే లేకపోతున్నాను. కానీ నా కోసం ప్రేయర్ చేయండి. మళ్ళీ 5 గంటల ప్రేయర్ కూడా పోగొట్టుకుంటున్నానేమో దేవా అని చెప్పని, నిజంగా మీరు కూడా 5 గంటల ప్రేయర్కి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు.